ద్రాక్ష పండు రుచిపరంగానే కాదు, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నిర్మూలించడంలో ఉపయోగపడుతుంది. ద్రాక్షలో ఇంచుమించు 60 రకాలు ఉన్నాయి. అయితే అందులో టేబుల్ గ్రేప్స్, వైన్ గ్రేప్స్ అని 2 రకాలుగా ఉంటాయి. టేబుల్ గ్రేప్స్ అంటే గింజలు లేకుండా ఉండే గ్రేప్స్ అని అర్థం. వీటిని ఫ్రెష్గా తినేయవచ్చు. ఇవి గ్రీన్, బ్లాక్, రెడ్, పర్పుల్ కలర్స్లో ఉంటాయి. అయితే ఎర్ర ద్రాక్ష పండును తినడం వల్ల శరీరంలో రక్త కణాల్లోని మలినాలు తొలగిపోతాయి. అలాగే ఈ ఎర్ర ద్రాక్షలను తింటే గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. కందిరీగల జోలికి వెళితే వాటి చేత కుట్టించుకోకుండా ఉండడం అసాధ్యం. వాటికి అభద్రతా భావం చాలా ఎక్కువ. తమ గూటిని ఎవరైనా పాడు చేస్తారేమోనన్న భయంతోటే అవి కుడతాయి. గొంగళి పురుగుల వల్లలో గుడ్లు పెట్టి వాటిని తమ పిల్లలకు రక్షణ కవచంగా మలుచుకొని చివరికి వాటిని పీల్చి పిప్పి చేయగల తెలివి కందిరీగలకే సొంతం. బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1989లో ఖమ్మంలో సన్నీ జన్మించాడు. అలాగే హైదరాబాద్లోని ఉస్మానియాలో బీకామ్ కంప్లీట్ చేశాడు సన్నీ. ఆ తర్వాత స్టడీ ఆపేశాడు. అయితే సన్నీ వాళ్ళ అమ్మగారి కోసం యాక్టింగ్ వైపు కెరీర్ మొదలుపెట్టాడు. మొదట్లో టీవీ షోస్లో, సీరియల్స్లో నటిస్తుండేవాడు. టీవీ రిపోర్టర్గా కూడా సన్నీ వర్క్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ 5 విన్నర్గా నిలిచాడు. సన్నీలో చాలామందికి నచ్చేది అతడి కామెడీ టైమింగ్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోకెల్లా పొడవైన గోడ. దీని పొడవు సుమారు 8850 కిలోమీటర్లు. ఈ గోడను క్రీస్తుపూర్వం 221 సంవత్సరంలో నిర్మించడం మొదలుపెట్టారు. ఇది పూర్తి కావడానికి 15 సంవత్సరాల కాలం పట్టింది. మంగోలియన్ల దాడి నుంచి చైనాను రక్షించడానికి దీన్ని నిర్మించాడు. ఒకప్పుడు చిన్న చిన్న రాష్ట్రాల రూపంలో విడివిడిగా ఉండే చైనాను ఒకే సామ్రాజ్యంగా మార్చిన చక్రవర్తి షిహుయాంగ్ దేశ రక్షణ కోసం ఈ గోడను నిర్మించాడు. కానీ ఆయన ఆశయం నెరవేరలేదు. ఆ గోడ అనేక చోట్ల పగిలిపోవడంతో మంగోలియన్లు చైనాపై అనేక దండయాత్రలు చేశారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు కరచలనం చేసుకోవడం చూస్తూ ఉంటాం. దీన్నే షేక్ హ్యాండ్ అని అంటాం. షేక్ హ్యాండ్ దగ్గరతనానికి మంచి గుర్తు. అవతలి వ్యక్తి మనతో నీవు నాకు బాగా కావాల్సిన వాడివి, నీతో స్నేహం చేయడం నాకు ఇష్టం అని చెప్పే భావం షేక్ హ్యాండ్లో ఇమిడి ఉంది. అంతేకాదు, నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను, నీ విజయానికి నా అభినందనలు అనే సందేశం కూడా ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక కళ. ఫ్రెండ్స్, సన్నీ లియోన్ రియల్ నేమ్ ఏంటో తెలుసా? కరణ్జిత్ కౌర్ వోహ్రా. సన్నీ లియోన్ ఫేవరెట్ బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్. అలాగే 2014లో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో తన డెబ్యూ మూవీ ఒడక్కరిలో నటించింది సన్నీ లియోన్. బాలీవుడ్లో డెబ్యూ మూవీ జిసమ్ 2. అంతేకాదు, సన్నీ లియోన్ 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. అలాగే 2011లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో సన్నీ లియోన్ పాల్గొంది. పావురంలో దాని ఎముకల బరువు కన్నా ఈకల బరువే ఎక్కువ. ఇవి 20 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. అలాగే ఇవి సెకనుకు 10 సార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి మరియు 16 గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి. మీకు తెలుసా, డాల్ఫిన్లు ఒక కన్ను తెరిచే నిద్రపోతాయి. ముందు ఎడమ కన్ను తెరిచి ఉంచితే గంట తర్వాత కుడి కన్ను తెరుస్తుంది. ఎందుకు ఇలానో తెలుసా? మనలాగా మిగతా ప్రాణుల్లాగా అవి నిద్రపోతే ఊపిరి పీల్చుకోలేవు. అందుకని మెదడులో సగభాగం ఎప్పుడూ పనిచేస్తుంది, మిగిలింది విరామం తీసుకుంటుంది. డాల్ఫిన్లు సగం నిద్ర సగం మెలకువలో ఉంటాయి కాబట్టి వాటికి కలలు రావడం అనేది చాలా చాలా అరుదు. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.